హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ ఈ స్టోరీని ఇంత ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. దేనికైనా తొందరపాటు ఉండదు దోస్తులు. ఈ స్టోరీ అనేది ల్యాగ్ చేయకుండా తొందరగానే కంప్లీట్ చేస్తున్నాం, కానీ కొందరికి ల్యాగ్ చేస్తున్నారని అంటున్నారు. సో వీడియో మాత్రం చూడండి, ఏం జరుగుతుంది ఏం కథ అనేది. అయితే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో మాకు తెలపండి. అలాగే హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. సో ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 42 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మర్యాదగా ఎప్పుతున్నా అన్న, మీకు ఇన్ని రోజులు నేను ఊకున్నా గాని ఇప్పటి నుండి అస్సలకే ఊకోను. మీరు ఎన్ని మాటలన్నా ఎన్ని అన్నా కూడా మేము పట్టించుకోలేదు. ఎందుకు అనంటే లావణ్యను నా కొడుకు ప్రేమిస్తాడు కాబట్టి మేము ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్నాం. ఇప్పుడు నా కొడుకు నా కోడలైతే వాని మీద కంప్లైంట్ పెట్టడానికైతే పోయిర్రు. నా కొడుకు మీద ఈగ వాలినా కూడా నేను ఎవ్వరిని వదిలిపెట్టా. నేను చెప్తా తీరావానికి, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు ఎప్పుడు కాదు, మీరు ఎప్పుకుంటారా లేకపోతే వాడిని ఒత్తి పెడతారా, వాడిని చంపుతారా, వాడిని ఏం చేస్తారో మాకు అనవసరం. మా జోలికి రాకుండా చూసుకునే బాధ్యత మాత్రం మీదే. మిమ్మల్ని మేము రూపాయి బిల్లు ఇవ్వమని అడుగుతలేము, లేకపోతే మీతోటి మాకు అవసరమే లేదు. మీతోటి ముచ్చటద్దు, మీతోటి ఏ సుట్టిరకం మాకు అద్దనే మేము నోరు మూసుకొని మా పని మేము వేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్తున్న ఇనుర్రి, ఈ 23 తారీఖు నా కొడుకుకు లావణ్యకు పెళ్ళి. నేనే స్వయంగా ఖర్చు చేసుకొని నా కొడుకుకు నా కోడలికి పెళ్లి ఎత్తున్నా. ఎప్పుడైతే నా కొడుకు నా కోడలి మెడల తాళి కడతాడో అప్పడుసుంది ఇంకా ఇంకా మాకు పెద్ద పెద్ద బరువులు బాధ్యతలు అనేటివి ఉంటాయి. వాడేందో బెదిరిస్తాడు, వాడిని హద్దులు ఉంచుతారా లేకపోతే ఇంకా పెద్ద స్థాయికి మమ్మల్ని వమ్మంటారా, అంతా మీ చేతుల్లోనే ఉన్నది. అవురా రమేష్ గా, ఇక అయిందేదో అయిపోయిందని వాడిని ఒత్తి పెడతలేరేమరా మీరు? మరి ఇంకా ఈ పొల జీవితం ఇంకేమన్నా చేద్దామని చూస్తుర్రా? మేమేం చేస్తామని చూస్తాము? మా ఇంట్లో ఉంటాందా ఏమన్నా? అండ్లు రాలగొడత దొంగముండా ఆయనకి ఫోను వేసి చెప్పు, ఇంకోసారి ఊరికి గాని వీళ్ళ జోలికి గాని రాకుమని చెప్పే. అరే నువ్వు నన్నే తిడతావు, వానికేమన్నా నేను ఫోన్ చేసి రమ్మన్నా ఏంది? నేను చెప్తా వచ్చినట్టు చేస్తాను. అయ్యో రామా, నీకు మా గురించి అవసరం లేదు. ఆ పిల్ల మా ఇంటి పిల్ల అయిపోయింది కాబట్టి నువ్వు నీ తమ్ముణ్ణి ఏం చేసుకుంటావో అది చేసుకో. మా మీదికి అత్తే మాత్రం మేము ఊకుండేటోళ్ళం కాదు. నేనైతే ముందే చెప్తున్నా. ఆ పిల్లగానికి గింత గీత పడ్డా కూడా మీ అందరి సావులు నేను చేస్తా. ఆ సావేందే నువ్వు చేసేది? నీ జోలికత్తన్నా నీ వార్తకత్తన్నా? ఏయ్ మళ్ళా ఒర్రకు దొంగ బొడ్డి, ఇదంతా వేసింది నువ్వు. నీ తమ్ముడిని రమ్మని పొల్లను చూపించి పొల్ల మీదకి ఆశలు పెట్టించి దొంగతనంగా పొల్లను ఎత్తుకపోయి లగ్గం చేస్తావు. ఇల్లు ఆల్రెడీ మేము చేసుకుంటాం, మాకు ఈ పిల్లి ఇట్టమే అనంగా నువ్వు దొంగతనంగా పట్టుకపోతావు. అవురా నల్లికుట్లోడా, అది పట్టుకపోయినంత మాత్రాన నువ్వెట్లా పోయినవురా? నీకు తెలివిదే లేదేదా? ఈ బిడ్డ జీవితం మంచిగా ఉండాలని లేదారా బద్మాష్? ఏదో అప్పుడు సరే ఇది చెప్తాంది కదా, రూపాయి కట్నం ఉంటది, మా తమ్ముడు ఉత్తానే చేసుకుంటాడు అది ఇది అని అంటే నేను గా రూట్లో పోయినా గానీ నేను ఇట్లా అవుతుందని నేనెందుకు అనుకున్నా. రూపాయి కట్టం లేదు అని అంటే దిగజారిపోయినావురా? అదేమన్నా ఆకాశం మీద నుండి ఊడిపడ్డదా లేకపోతే మీ ఇంట్లకు భూముల నుండి ఉట్టుకొచ్చిందా? నువ్వు గంటనే కదా ఆ పోరి పుట్టింది. పెట్టు ఆస్తి చెరి సగం పెట్టు, ఆ బిడ్డకు సగం ఈ బిడ్డకు సగం పెట్టు. పెట్టుడే పెడతా. ఎందుకు పెడతాం? ఓ నలికుట్లోడా పెడతామని అనబడుతుంది. నీ పొల్లొక్కతే పుట్టిందా వానికి? ఆ పిల్ల పుట్టలేదా? పెట్టుడే బరాబర్ పెట్టుడే. ఆస్తి ఎంత ఉంటే ఆ బిడ్డకు సగం ఈ బిడ్డకు సగం. మనల్ని కాదని పీకిన దానికి ఆస్తి ఎందుకు ఇస్తావు నువ్వు?
ఈ రూపాయి బిల్ల మాకద్దు. మీ బొందలకే పెట్టుకోర్రి, మీ దినాలకే పెట్టుకోర్రి. మీ రూపాయి గురించి ఎవడిరా ఆశపడి లేడు. మాకు పొల్లు ఒక్కతుంటే చాలు. ఆ పొల్ల జోలికి గాని నా పొలగాడు జోలికి గాని మీరు రాకుంటే అదే మాకు కోట్లాస్తాయి. ఆ మొగనికి తెలితే మాత్రం మళ్ళా పెద్ద పెద్ద లొల్లిలైతాయి. ఆయనకి ఏం చెప్పి వాడిని ఒత్తి పెడతారో ఒత్తి పెట్టుర్రి. మీ రూపాయి బిల్ల ఎవడు అడుగుతలేడిడా. మీ సొమ్మును చూసేం మేము పొల్లను ఉంచుకుంటా అని అనుకోలేదు. మాకు ఉన్నది ఆస్తి మా ఉన్నోడు ఒక్కోడేనాయే వానికి మాసాలు. అట్లెందుకుంటది? అవురా రమేషు, పెట్టు. ఈ బిడ్డకింత ఆ బిడ్డకింత పెట్టాలరా నువ్వు. పెడతా ముత్తక్క, నాకు ఒకరు ఎప్పుడు అవసరం లేదు. నాకు ఎంతుంటే ఆస్తి అంతా ఇద్దరి బిడ్డలకు శరి సమానం. తక్క ఇంట్లో కోదంపా, తలకాయ అంత ఖరాబ్ అవుతుంది. నేను ఒక్కొక్క పెళ్లి పనులు మెల్లమెల్లగా చేసుకుంటా అత్తున్నా. బయట పడద్దు అనుకున్నా గాని బయట పడ్డది. పడితే ఏమన్నా భయమా? నేనేమన్నా లంగతనం చేపిస్తానన్నా దొంగతనం చేపిస్తానన్నా దీని లెక్క? నా కొడుకు పెళ్లి రాజాంతంగా చేసుకుంటా నేను. ఏసుడే పాయే, మేమందరం అచ్చుడే. మీరు కన్నెత్తి కూడా మా పోరగల్ల మీద కన్నెత్తి కూడా మీరు చూడొద్దు. ఆ ముత్తక్క చూసినవా ఏ నల్లికుట్లదానా, నువ్వు చేసిన భాగోతం ఏడుదాకా వచ్చిందో అప్పుడే చెప్తూనే ఉన్నా అద్దే అద్దే అనంటే ఆగినవానే. దొంగ బొడ్డి ఊరంతా చెడ్డ పేరు తెచ్చుకున్నావు. ఓ నలికుట్లోడా, నీకేమన్నా బుద్ధి ఉన్నదా? ఏమో సగమాస్తి ఆ బిడ్డకు ఈ బిడ్డకు అని అంటున్నావు. అది మనల్ని కాదని వాళ్ళ ఇంట్లోకి పీకింది అని ఇజ్జత్ తీసి మళ్ళా దానికి ఆస్తి ఎట్లా ఇత్తా అని అంటున్నావు. నీ కొంచెమన్నా తెలివి ఉన్నదా? బుర్ర పనిచేస్తాందా? అరికి పోగులేత్తా. నా ఆస్తి నా ఇష్టం. ఎవ్వరికి ఎంత ఇయ్యాలనేది నాకెరికే. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. దొంగ ముండ నీ తమ్ముడికి ఫోన్ చేద్దుపా, లేకపోతే ఇంటికన్నా పోయి వాడిని ఒత్తి పెట్టి రాపో. నా బిడ్డ జోడికి రాకుమని చెప్తావా? లేకపోతే నిన్న ఇంట్లోకై నూకల్లా. ఇంట్లోకై మెడలు పెట్టి నూకుతేనే వాడు అక్కడ సెట్ అవుతాడు. వాళ్ళు పెళ్లి చేసుకొని ఏమన్నా చేసుకొని మనకు అనవసరం. ఇంట్లోకే వెళ్ళిపోయింది అన్నప్పుడు మనము పట్టించుకోవద్దే. ఇక మరి పట్టించుకోవద్దన్నప్పుడు ఆస్తి ఎట్లిత్తా అంటాను? పట్టించుకోవద్దు అనంటే వారు పెళ్లి చేసుకున్నా వాళ్ళు ఏం చేసుకున్నా మనం పట్టించుకోవద్దు అని మాత్రమే అంటాను. పుల్లలు పెట్టి వాళ్ళని ఇద్దరిని విడగొట్టి అది వెయ్యాలి ఇది వెయ్యాలని అంటలేను. మీ తమ్ముడికి ఫోన్ చేద్దురా ఒకసారి. నేను మాట్లాడతారా? ఏ బొడ్డి నేను మాట్లాడతారా? నిన్ను నీ దినాలు ఎత్తనే నేను. రే చెడిపోయినోడా, ఏంది బావా గట్లా మాట్లాడతానావు? బావెవర్రా బావా? నువ్వేమన్నా నా సొంత బామ్మర్దివా ఏంది బావా అని అంటానావు? దొంగ బాడుకోవు ఇప్పడుసుంది. నా బిడ్డ జోలికి గాని ఆ పిల్లగాని జోలికి గాని అత్తే మాత్రం నా చేతుల్లోనే నువ్వు బతకవు. అయిందేదో అయిపోయింది. వాళ్ళను ఇడిచిపెట్టు. వాళ్ళు పెళ్లి చేసుకుంటుర్రు. వాళ్ళ పెళ్లి మంచిగా కానియ్యి. నువ్వు వచ్చి పుల్లలు పెట్టుకుంటా వాడిని చంపుతా వీని చంపుతా అని బెదిరిస్తే మాత్రం లాస్ట్ కత్తే నువ్వే సత్తావు. నేను చెప్తానా? వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా వేర్రు కంప్లైంట్ ఇయ్యడానికి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకొని దునియా ఇచ్చుకొని కేసు నడుతున్నప్పుడు మీ బిడ్డ పెళ్ళి ఎట్లా చేసుకుంటుంది? నన్ను చేసుకున్నది కదా, నేను దానికి మొగున్నే కదా. మొగున్నైనప్పుడు నాన్ని పెట్టి ఇంకో మొగున్ను ఎట్లా చేసుకుంటది? రే మళ్ళా పెళ్లి గిల్లి అని అనకురా నువ్వు. అదో పెళ్ళంటారా? నువ్వు కూడా ఉన్నావు కదా పక్కకు. నీవు కళ్ళ ముంగట్నే కదా నీ బిడ్డకు తాళి కట్టిన అక్షంతలు వేసినావు కదా, మళ్ళా అది పెళ్ళంటరా అని మాట్లాడుతున్నావు. నువ్వు ఏదన్నా కథలు పడారే నీ అక్కను మెడలు బట్టి ఇంట్లోకి నువ్వు తారిక్తా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నీ ఇంటి మీదకి వచ్చే కూసుంటది. ఎట్లా సాత్తావో సాదు నీ అక్కను. ఆ ఇంటికి ఎందుకు వస్తుంది? నీ ఇంటికి రాకపోతే ఎడబోతుందిరా. నువ్వేమన్నా పిచ్చేసాలు ఎత్తే మాత్రం మీ అక్కను మెడలు బట్టి బయటకే నూకుతా. ఇక నువ్వేం చేసుకుంటావో చేసుకో. నా జోలికి గాని నా బిడ్డ జోలికి గాని అత్తే మాత్రం బతకోవు. అబ్బో మోగోడా, నీకు ఇప్పుడు బిడ్డ నచ్చిందా? ఇన్ని రోజులు ఏమైందిరా మరి? ఏ రారా పోరా అని అంటున్నావు. అంటారా? నువ్వేవనివిరా నువ్వు అనడానికి? ఇక చూడే ఎట్లా మాట్లాడుతాండో. ఏం పుట్టిందిరా? ఏం మాట్లాడతావు? మరి ఆడేం మాట్లాడతా అంటే బిడ్డకు నాకు దగ్గరుండే అక్షంతలు వేసిండు కదా. మరి ఇప్పుడు ఏ కొత్త అల్లుడు వచ్చిందని మురిసిపోతుండా? బిడ్డకు ఎన్ని పెళ్లిళ్ళు ఎత్తడట్నే వాడు. ఉండు బాడకవు, సపడేక నీ సందాల నువ్వు జావు. నీకు అదృష్టం లేదని వదిలిపెట్టు అంతే తప్పించి ఏదో గొడవలు వెయ్యాలే మళ్ళా అది ఇది వెయ్యాలని చూడకురా. ఇడ నా బతుకు నాశనం అవుతుంది. నన్ను ఇంట్లోకే నూకి పారేస్తారట. ఊకో, ఆడేం చేయలేడు గాని గానికి భయపడుతున్నావా నువ్వు? ఉండు. హలో హలో
దొంగముండా నన్నంటాడు వానికి అంత పెద్దరిక ఎక్కడిదే నువ్వు నన్నెందుకు కొడుతున్నావయ్యా ఇప్పుడు వాడన్న దానికి? నువ్వు సంపి బొంద పెడితేనే నా బిడ్డకు గాని ఆ పిల్లగానికి గాని ఇంత గీక పడ్డా కూడా నేను ఊకునేటువంటి కాదు. ఇక మనము వద్దని వదిలిపెట్టుకున్నందుకు వాళ్ళు ఏమన్నా చేసుకోనని వదిలిపెట్టాలి అంతే తప్పించి నువ్వు వాడు కలిసి ఏదైనా చేస్తే మాత్రం అసలుకే బతకనియ్య దొంగముండా. ఇన్ని రోజులు పోనీ పోనీ అని ఊకున్నా ఊరంతా నా ఇజ్జత్ పోతాంది. ఊరంతా నలుగురు నాలుగు రకాల మాట్లాడుతుర్రే. మనిషి బతుకున్నప్పుడు మంచి పేరు తెచ్చుకోవాలి గాని ఈ చెడ్డ పేరు వచ్చి పాడైందే నాకు దొంగముండా. మెడలు వంచి పిసికి చంపుతా దొంగముండా. సావుకున్నారే మీరు. వీడియే బట్టి నా సావుకొచ్చింది కదా. అయ్యో రామా, నేను చేసిన కర్మ నేనే అనుభవించాలన్నట్టు ఉన్నది ఇప్పుడు. నేను వానికి ఇచ్చి పెళ్లి చేయకున్నా అయిపోవు. ఈ దరిద్రం ముండా లవ్వ చచ్చినప్పుడు ఇది చచ్చినా అయిపోవు. ఇన్ని బాధలు ఉండకపోవు, ఇన్ని టెన్షన్లు ఉండకపోవు. తక్క నాకు భయం అయి పాడైతుంది. దొంగ బాడుకో ఈ పెళ్ళి ఎట్లయితుంది? సీనుగాన్ని చంపుతా అనుకుంటా వాడు వాయే పుష్కన నా కొడుకును ఏమన్నా ఎత్తడా ఏంది? ఈ భయం నాకు బాగా అవుతుంది. ఏగా ఆడేం చేస్తాడు తీయే. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వాయే, పోలీస్ కంప్లైంట్ ఇచ్చే పోలీసులు చూసుకోరా? వీళ్ళు వేరు కదా. ఏమో చెప్పలేము. ప్రేమ ప్రేమ అని వీని పానం తీసుకుంటాడా ఏంది? వీనికేమన్నా అయితే మేము బతుకుతామా? ఏ గట్ల భయపడితే నడతా అదే చెప్పలేము ముత్తక్క. వాడు మోరుదోపోడట, బాగా తాగుకుంటా తిరిగేటోడట. గట్లని ఆయనతో ఏదైనా ఎత్తడని భయమైతుంది. ఏం చెయ్యడు తీయే పుష్ప, నువ్వెందుకు రంది పెట్టుకుంటానవు? రంది ఉండదా? ఉన్నోడే ఒక్కోడాయే, వాడు మంచిగా బతకాలే, వాడు అనుకున్నది మనకి ఇయ్యాలి అన్నట్టు మేము ఆశపడి మేము మంచితనానికే పోతున్నాం. కానీ మా వెనక చెడు చేసేటోళ్ళు, గోతులు తవ్వేటోళ్ళు గింతమంది పాడాయే. ఇంతమంది మధ్యలో నా కొడుకు ఎట్లా పైకి రావాలి? దాని దినాలు వేయ రమ వేయబట్టే ఇవన్నీ. మరి మేము పెళ్ళి ఎత్తామని అన్నప్పుడు అది ఆనికి ఆశలు రేపుడెందుకు? దొంగతనంగా తీసుకుపోయి పెళ్ళి చేసుడెందుకు? ఆడేం చేయలేడు తీయే. వానికి వెనక ముంద ఎవ్వరు లేరు. అట్టి తుత్తురుగా ఆడువాడు. వాని మాటలు నువ్వు పట్టుకొని బాధపడుతున్నావా? అమ్మా చెర్రా దార్రి ఏమన్నారు పోలీస్ స్టేషన్లా? కంప్లైంట్ చేసి వచ్చినాం. ఏమనలే. ఇప్పుడు పోయి వాడిని పట్టుకొచ్చి వానికి కౌన్సిలింగ్ ఇస్తారు అలా కూసోబెట్టిగా. మన ఊరి సర్పంచ్ ఉన్నాడు కదా, ఆయనకు ఫోన్ చేసిన అక్కడికి పోయి ఇక ఆయననే ఎస్ఐ తోటి మాట్లాడిండు. ఇక ఇప్పుడు పోయి వాడిని ఏడున్నా కూడా గుంజుకొచ్చి మనకి 2 రోజులా మరి ఒక్క రోజా కౌన్సిలింగ్ ఇచ్చి పెడతారు. అవునా? ఏమైందత్తమ్మా డల్లుగున్నావు? డల్లుగున్నావనంటే దాని బాధ దానికి ఉన్నదిరా లావణ్య. ఏం చేసుడు? ఉన్నోడే ఒక్కోడాయే. ఆడు సంపుతా ఎట్లయినా వేసి సంపుతా, ఈ పెళ్ళి ఎట్లయితుందో చూస్తా అని బెదిరించుకుంటా వాయే. నా కొడుకుని ఏం చేస్తారో ఏం కథ అని దానికి భయమైతుంది. అమ్మా నువ్వెందుకు బాధపడుతున్నవే? నన్నెవరు ఎందుకు ఏం చేస్తారు? నువ్వెందుకంతా టెన్షన్ తీసుకుంటున్నావు? నాకేం కాదమ్మా. ఏమోరా, ప్రేమ 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 అని నీ పానం తీసుకుంటావేమో అని నాకు భయమైతుంది. నువ్వు కోరుకున్నది నీకు ఇయ్యాలని మేమెంతో కష్టపడుతున్నావు. ఎన్ని లొల్లిలైనా కూడా పోనీ అని వదిలిపెడుతున్నాం. కానీ ఇట్లా వాడొచ్చి బెదిరించేసరికి నాకెందుకు భయం భయం అవుతుందిరా. అయ్యో అమ్మా నువ్వేం టెన్షన్ తీసుకోకే. నాకేం కాదు. మీ అందరూ లేరా? నువ్వెందుకంతా అదైతున్నావు? ఏ కన్న తల్లికైనా ఉంటది కదా బిడ్డ. ఉన్నోన్వే ఒక్కోని వాయే. నువ్వు మంచుకుంటే ఆమెకేం రంది ఉండదు కదా. నువ్వు ఒక్కోనివి ఎటు పోకుడా. ఎటన్నా పోతే డాడీని లేకపోతే నన్నన్నా తీసుకొని పోదువు. అసలు ఈ పెళ్ళి అయ్యేదాకా కొన్ని రోజులు నువ్వు బయటకు వెళ్ళకు. నీకేది కావాలన్నా కూడా డాడీ తీసుకొచ్చి పెడతాడు గాని. ఒకళ్ళకు భయపడి ఇంట్లో కూసుండే క్యారెక్టర్ కాదమ్మా వానికి. ఇప్పుడు పోలీసులు కౌన్సిలింగ్ ఇత్తరాగు. నువ్వు ఎందుకు అదైతున్నావు? సరేలే అన్నం తినిపోర్రి. సరే. నువ్వు తిన్నావా అమ్మా? మేడ తిన్నది అప్పడుసుంది. ఇన్నే కూసున్నాం మీరు వేనప్పడుసుంది. తినవానే అమ్మ? తిందూరా? నాకు పొద్దున తిన్నదే అరగలేదు. మీరైతే తినిపోర్రి. సరే. పుష్ప కాసేపు ఏది ఆలోచించకుండా కాసేపు నిమ్మలంగా నిద్రపోయే. నువ్వు అన్ని టెన్షన్స్ పెట్టుకొని ఆలోచిస్తే గట్లనే ఉంటది. జరసేపు బండుకో సపడేక. సరే ముత్తక్క. అల్లాపడికి అత్తతి పొద్దుకినాక. ఈ ప్రేమేందో ఈ కథ ఏందో
ఆ లావణ్యను ప్రేమించిండు, గంత మంచి అమ్మాయి మా ఇంటి కోడలైతుందని ఫస్ట్ ఎంతగానో సంబరపడ్డా. కానీ ఇప్పుడు వాడన్న మాటలకు ఈరోజు చూస్తా అంటే నాకు భయం అనేది మోపైంది. ప్రేమించకున్నా అయిపోవు అని అనిపిస్తుంది. దేవుడా, నా కొడుకునైతే నువ్వే కాపాడాలే. నా కొడుకుకు అరికాలుకు ముళ్ళంటకుంటా అన్నిట్లల్లా తోడై నువ్వే కాపాడలే దేవుడా. ఇదంతా నా వల్లనే శ్రీను వాళ్ళ అమ్మ అంత బాధపడుతుంది. నన్ను శ్రీను ప్రేమించకపోతే ఆయనకు కూడా ఇన్ని బాధలు ఉండకపోయేటి. అంతా నా దురదృష్టం. మా సవితి తల్లి ఏయబట్టి నాకు ఇన్ని గోసలు. అమ్మా, నువ్వెందుకే నన్ను వదిలిపెట్టి పోయినావు? నువ్వు ఈ రోజు నుండేదుంటే ఇవన్నీ బాధలు ఉండేటి ఆనే. నన్ను ఎందుకు కన్నావు? నన్ను ఎందుకు వదిలిపెట్టి పోయినావు? నా జీవితాన్ని ఎందుకు ఇట్లా ఆగం చేసినవే? నన్ను ఒక్కదాన్ని కనకుండా అయిపోవు కదమ్మా. నాతోటి ఎవ్వరికి ఏ బాధలు ఉండకపోయేటి. నన్ను గాని భూమి మీద వారేసి నాతోటి పాటు అందరికి బాధలే పెట్టి పేరవా? ఏ లావణ్య, ఓ మేడం, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదురా, అసలు నువ్వు నన్ను లవ్ చేయకపోతే అయిపోరా శ్రీను. దేనికి? ఏమైంది? నేను చేయబట్టి నీకు మీ వాళ్లకు అన్ని బాధలే. ఇప్పుడు అత్తమ్మ బాధపడుతుంటే నాకు కూడా కరెక్టే అనిపించిందిరా. నేను నిన్ను లవ్ చేయకపోతే, నువ్వు నన్ను లవ్ చేయకపోతే ఈ బాధలు ఉండునా, ఈ గోసలు ఉండునా? హుక్కును అయినందుకు మంచిగా బతికేటోనివి. ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక అర్థమైందా? దేవుడు మనకు రాసి పెట్టిండు కాబట్టే మనకు ఇట్లా జరిగింది. నువ్వెందుకు ఇప్పుడు అంతగానో ఫీల్ అవుతున్నావు? నాకు కూడా బాధ అనిపిస్తుంది. అత్తమ్మ బాధపడేది కూడా కరెక్టే కదా. ఎవరైనా వాళ్ళ పిల్లల గురించి బాధపడతారు. నా గురించి బాధపడటానికి మా అమ్మ లేకపాయే. నన్ను వదిలిపెట్టి పీకే అమ్ముంటే నాకు ఈ రోజున ఈ కష్టం వచ్చేదా? నన్ను కనుకున్నా అయిపోవు. నేను ఈ భూమి మీదకి రాకున్నా అయిపోవు. నేను భూమి మీదకి వచ్చి అందరికీ బాధలు పెట్టుడు, అందరినీ ఏడిపించుడు. ఇచ్చా అనే నీకు? నువ్వు ఎందుకు ఎడతావు? ఫస్ట్ ఆగు, నన్ను ఎవ్వరేం చెయ్యరు. నాకు నువ్వు, నీకు నేను ఎప్పటికీ మంచినే తోడై ఉంటాం గాని ఫస్ట్ నువ్వు ఏడు పాపు. నాకు మంచిగా అనిపిస్తలేదురా. అయితే ఏం చేద్దాం? నీకు మంచిగా అనిపించకపోతే చెప్పు. గిప్పటిదాకా గిన్ని పోరాడుకుంటా, గిన్ని కేసులు పెట్టుకుంటా గిక్కడిదాకా వచ్చినాం. ఇంకొక వారం అయితే మన పెళ్ళి అనేది జరిగిపోతుంది. ఆ తర్వాత మనల్ని ఎవ్వరు కూడా ఏం చెయ్యలేరు. నువ్వు ఆపుతావా? ఏడుపు ఫస్ట్ ఆపు. నన్ను పెళ్లి చేసుకోకురా. ఏంది? మీరు ఎట్లయినా చచ్చిపోతారా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోకు. నన్ను పెళ్లి చేసుకొని బాధలు పడే కంటే నువ్వు నీ లైఫ్ నువ్వు చూసుకున్నది బెటర్ కదరా. ఏయ్, దిమాకు ఉండి మాట్లాడతానవా లేకపోతే లేక మాట్లాడతానవా? ఉంటావా నన్ను వదిలిపెట్టి? నేనైతే నిన్ను విడిచి ఉండలేకనే కదా నేను ఇవన్నిటికీ బాధలు పడతాంటే మళ్ళా పెళ్ళొద్దు ఏదొద్దు ఎవరిని పడితే అలానే చేసుకో, ఉండు, నీ లైఫ్ నువ్వు చూసుకో అంటానావు. దౌడ పంట ఒక్కడు ఉతుకుతా మళ్ళీ నాకు తిక్కేలేసానంటే ఇప్పుడు ఏమైందని అంతగానం నీకు? ఎవరేమన్నారని? మనిషి తీరు ఉండనియవా? ఈ టెన్షన్స్ తోటే జత్తానంటే మళ్ళా నువ్వోడు పెడతావు నాకు. ఏమైందిరా? ఇక చూడమ్మా, దీని కథ చూడు. ఇక నా వల్ల నువ్వు బాధపడు ఎందుకు? నన్ను మర్చిపో, నన్ను పెళ్లి చేసుకోకు, నా సావు నేను చత్తా, నువ్వు మంచిగా చదువుకొని మంచిగా ఉండు అని అంటాంది. అరే ఏమైందిరా లావణ్య? పెళ్లి దగ్గరకు వచ్చింది, అన్ని రెడీ చేసుకుంటా అన్నావు, మళ్ళా పెళ్ళొద్దు ఏదొద్దు అని అంటే ఏమన్నట్టు? ఏం లేదత్తమ్మా, నా ఒక్కరి వల్ల మీ అందరూ బాధపడు ఎందుకు? నాకు బాధ ఏం లేదు, అర్థమైందా? ఇష్టమైన వాళ్ళ కోసం బాధ అయినా కష్టమైనా వచ్చినప్పుడు పడాల్సిందే, ఉండాల్సిందే. నీ తలకాయ లేని మాటలు మాట్లాడుతున్నావు. ఏ ఆగురా, నువ్వెందుకు అంత సీరియస్ అవుతావు? ఆమెకు ఏమనిపించిందో అట్లా అంటున్నట్టున్నది. ఆగరాదు, అన్నంత మాత్రాన అదైతదా? అట్లా బెదిరిస్తే ఎట్లా? చెప్పురా, ఏమైంది? ఏం లేదత్తమ్మా, ఆయన ఏదో ఎత్తానంటే నువ్వు భయపడి నువ్వు బాధపడబడుతుంది. నాకు భయం అవుతుంది. ఇవన్నీ బాధలు నా వల్లే కదా. అసలు నేను లేకపోతే ఈ బాధలే ఉండేవి కదా. నువ్వు అట్లా అనుకుంటే నేనే సత్తా, అర్థమవుతుందా? నేను సత్తనే ఏ బాధలు ఉండేవి. నా జీవితం పాడుగాను, ఏ రోజు సుఖం లేదు నాకైతే. అరే నాన్గా, ఎందుకురా లావణ్య? మంచిగున్నోన్ని మంచిగుండనిస్తే ఏమైతుంది? ఏదో అయింది అయిపోయింది. ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి ఉండబడితివి, మేము మీకు పెళ్లి చేస్తామని అననే పడితివి. నాకు
బాధ అనిపించి అన్నత్తమ్మ నాకు మా అమ్మ ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి నాకు ఉండేదా చెప్పుర్రు మీరు. అది నన్ను ఎందుకు కన్నది, నన్ను ఎందుకు భూమి మీద వారేసి దాని సంతాలు అది వేయింది, నాకు ఇన్ని బాధలు పెడుతుంది చెప్పుర్రు మీరే. మా అమ్మ ఉంటే నాకు ఈ బాధలు ఉండేటియా, నన్ను వెనకుండా అయిపోవు కానీ భూమి మీద వారేసి వేయింది. అయ్యో ఏడవకురా, ఏడవకు. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం, ఆమె నువ్వు కావాలని విడిచిపెట్టిపోయిందా చెప్పు. ఆ దేవుడు తీసుకుపోయిండు, పోయింది. నీ తలరాత ఇట్లా రాసి పెట్టింది కాబట్టి ఇట్లా అవుతుంది. నువ్వేం టెన్షన్ తీసుకోకు. మంచిగా మీ ఇద్దరికి పెళ్ళి అయినాక మీ రాత మంచిగా ఉంటుంది, మంచిగా బతుకుతారు. నేను చెప్తానా కదా, నువ్వు ఏడవకు. నాకంటే ఏదో కొంచెం భయమై బాధ అనిపించి నేను బాధపడ్డా కానీ నువ్వు ఇంటి కోడలు అవుతున్నావన్న సంతోషం కూడా మాకు ఉన్నదిరా. నువ్వు ఏడవ కాగు. వానికి కోపం ఎక్కువ. చూసినావా, నువ్వు ఒక్క మాట అనుడితోటే వానికి ఎంత రేస్ అయ్యవాడు, ఎట్లా అదైతాండో. అన్నం కూడా తినకపోతే పొద్దడుతుంది. అన్నం తిందురా, నువ్వు ఏడవకు ఫస్ట్ ఇగరా. నాకు ఇప్పుడు అద్దత్తమ్మా, నేను కాసేపు అయినాక తింటా, ఆయన నువ్వు తినుమాను. ఆడ తింటాడా, నువ్వు తినంతి. ఇద్దరు కలిసి తిందురు రారి. కాసేపు అయినాక తింటత్తమ్మా, ఒక 5 నిమిషాలు నన్ను వదిలిపెట్టవా. అరే గాని ఏడవకరా, నువ్వు ఏడవకు. నువ్వు అస్సలు ఏడవకు. నువ్వు ఇంట్లో ఏడవద్దు. ఇంట్లో నువ్వు ఏడితే మాకేం మంచి జరగది. నువ్వు నవ్వుకుంటా మహాలక్ష్మి లెక్క ఉంటేనే మాకు మంచి జరుగుతుంది. ఏ నాని, ఎందుకంత కోపం నాకైతే అర్థమే కాదు. నా బాధ నేను చెప్పుకున్నా కూడా ఆయనకు బాగానే కోపం వస్తుంది. నా బతుకు ఇంతే, ఎవ్వరు నన్ను అర్థం చేసుకునేటట్టు లేరు. ఏమైందో సుశీలక్క బాగా ఎడతాంది. ఇంట్లోకు పోదామనంటే ఆ పోరడు అన్నే పాడైండు. ఏమో ఏటో పోయి వచ్చిరుగా అదే నర్సి. ఏడబోయి వచ్చి పాడైర్రు. ఏంటే నర్సవ్వా, పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళ బండే కదా. అవును. అవ్వో ఏమైందే మన ఆడకట్లా. శ్రీకాంత్ వాళ్ళ ఇల్లు ఇదేనా అమ్మా? అవును సారు, ఏమైంది? ఆయనని తీసుకుపోవడానికి వచ్చిన అయితే. ఎందుకు పోరడం వల్ల చంపిండా ఏంది? లేదు లేదు, శ్రీకాంత్, ఏ శ్రీకాంత్, ఏందయ్యా? ఏ కొడుకును తీసుకుపోవడానికి వచ్చినామమ్మా. మీ కొడుకు మీద కంప్లైంట్ వచ్చింది. మీ కొడుకుకు మేము కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటది. ఉన్నడా ఇంట్లో? లేడయ్యా. అబద్ధాలు చెప్పద్దు. జరుగు. అయ్యో దేవుడా, అద్దు అనంటే ఈ బాడుకవు ఇనకపాయే. ఇప్పుడు నెత్తి మీదికి తెచ్చుకునే. ఏమైంది సుశీలక్క? ఏం చెప్పాలే నర్సి, పొద్దుగాల పోయి మళ్ళా ఆ పిల్లింటి ముంగట లొల్లి పెట్టిండు. వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక వచ్చి పట్టుకపోవట్టే. నేను ఏం చేసినా అని తీసుకపోతారు సార్ నన్ను. ఏదున్నా స్టేషన్ లా మాట్లాడదాం. నువ్వు నడువు, వచ్చి ఎక్కువ జీపు. అయ్యా నీ బాన్సరయ్యా, మాకెనక ముందు ఎవ్వరు లేరయ్యా. ఆయన నువ్వు ఎందుకు గొంట పోతుర్రయ్యా? కంప్లైంట్ వచ్చింది, అందుకే వచ్చి చక్కగా జీప్ ఎక్కు. అయ్యో నా రాత పాడుగాను, నా రాత ఎట్లా పాడైంది. ఉన్న ఒక్క బాడుకో మంచిగా పేరుకు రావాలని నేను కట్టపడుతుంటే ఈ బాడుకో నా పేరు ఎక్కడ నిలబెట్టేటట్టున్నాడు. దొంగ బాడుకో. ఏమైంది అసలు? ఏమైంది? ఓ సుశీలక్క, ఎందుకు ఏడతాను? పోలీసులు ఎందుకు పట్టకపోయారు? పోలీసులు ఇంటికి వచ్చి పట్టకపోయేంత తప్పు నీ కొడుకు ఏం చేసిండు? ఏం చేయాలే అవ్వా, ఏమని చెప్పాలి? దొంగ ఉండా, దాన్ని తినాలి అయ్యా, దాన్ని సావి అయ్యా. నా కొడుకుకు బుద్ధి ఊలబెట్టే. అద్రా కొడుక, అద్దే బిడ్డ అంటే అది నకపాయే, వీడి నకపాయే. ఇప్పుడు అది గడ్డ మీద మంచిగానే ఉన్నది. నా కొడుకును పట్టుకపోయిరి. నా కొడుకు బయటకు ఎట్లా రావాలి? నాకెనకెవరు లేకపాయే, ముంగటెవరు లేకపాయే. అది ఆయన నువ్వు పెళ్లి చేసుకుంటుందట. ఇంకో వారం అయితే పెళ్ళట. నేనరుసావా? ఆ విషయం ఈ బాడుకోకి ఎట్లా తెలిసిందో. ఈ బాడుకు పొద్దుగానే పోయి ఆడలొల్లి పెట్టిండే. వాడిని చంపుతా అని బెదిరించిండు ఆ పోరన్ని. ఇక వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టినట్టున్నారు. అయ్యి అవసరమా నీ కొడుకు? అయిందేదో అయిపోయింది. దానికి ఇట్టం లేనప్పుడు అది నా దగ్గర ఎట్లుంటదని నోరు మూసుకొని ఉండద్దా? ఇప్పుడు నాది నాది అనుకుంటా మంచిగా అయిందా? ఏమైందమ్మా? పోలీస్ సౌండ్ వ్యాను వినిపించే. ఓ ఈ శ్రీకాంత్ ను పట్టుకపోయిర్రు. దేనికి ఏమైంది? వాళ్ళ పోయి ఆడలో చేసిండట. ఆ శ్రీను సంపెత్తాని బెదిరించిండట. ఇక వాళ్ళు పోయి కేసు పెట్టినట్టున్నారు. ఆయన పోలీసు వాళ్ళు వచ్చి పిల్లగాని పట్టుకొని పోయిర్రు. అది అవసరమా ఆయనకు? ఉన్న కాడ ఉండక ఏం రోగం?
కొడుకా రాజు, నా కొడుకును కాపాడుర్రయ్యా. మీరందరూ ఒక్క దగ్గర పెరిగినోళ్ళు కాదయ్యా. నా కొడుకు బుద్ధి పాడుగాను, మరి బుద్ధి గట్టెట్లా మారిందో తెలియదు గాని నా కొడుకు ఎట్లా బయటకు రావాలి రాజు. అయ్యో అమ్మా ఏం టెన్షన్ పడకు, వాళ్ళు ఏమీ చెయ్యరు. ఏదన్నా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు కావచ్చు, కానీ నువ్వేం రంది పెట్టుకోకు. మరి అవసరమా? వాళ్ళు పెళ్లి పెట్టుకున్నారు, పెళ్లి అయితే కాని అన్నట్టు వదిలిపెడితే ఏమైతుంది? ఈయనకు అవసరమా? ఏం చేయాలి? ఆ దొంగ ముండ ఆశ పెట్టింది, దొంగ ముండ దొంగతనం ఎత్తుకపోయి పెళ్లి చేసింది. ఆ పిల్ల తప్పేం లేదు గాని ఈ దొంగ ముండ నా బిడ్డనే అంతా. ఫోన్ చేసి నా కొడుకును తీసుకువేర్రు, నా కొడుకు ఇంటికి రాకపోతే మాత్రం నిన్ను సంపుతా అని బెదిరి దాన్ని బొమ్మను ఆ నుండి మొగన్ని పెళ్ళాన్ని స్టేషన్ కొమ్మాను. వాళ్ళు పోతారే, వాళ్ళ దినాలి అయ్యా, వాళ్ళ సావులు అయ్యా. వాళ్ళు నా గండాన పాడైర్రు, వీడు నా గండాన పాడైండు. దొంగ పాడుకోవు. నా మొగడు చచ్చినప్పటి నుండి నాకు వీతోటి రావకట్టం పాడైందే. ఈ కట్ట బావుల పోను, నేను సావనన్న సత్తలేరు, నేను సత్తనన్న వాడు బాగుపడతాడు అనుకుంటే నువ్వు చచ్చినాక వాడు ఇంకా బాగుపడతాడా? చెప్పేటోళ్ళు ఉండగానే సరిపోవట్టే. ఇక నువ్వు చస్తే వానికి చెప్పేటోళ్ళు ఎవరు? నా అంత పాప ప్రాత ఎవరికి ఉండద్దు మల్లక్క. అయితే ఏడవకు, ఏం కాదు. వాళ్ళు ఏం కొట్టరు, వాళ్ళు ఏం అల్లనే ఉంచరు. మా అంటే కొంచెం బెదిరిస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, పంపిస్తారు. మీరేం టెన్షన్ పడకండి. అయ్యో రావా, ఏం చేద్దునే నర్సి, రూపాయి బిల్ల లేకపాయే. వాడిని బయటకు తీసురంటే నా దగ్గర రూపాయి బిల్ల లేకపాయే. వాళ్ళు ఉంటానన్నా ఇంత కావరం అనేది అంగుతుంది. ఇక్కడుండి నిన్నేమన్నా మంచిగా చూసుకుంటున్నా, నిన్ను గదే కోసవుచుకున్నాయే. ఎంతైనా నా కొడుకు కదనే, తిట్టినా కొట్టినా అది మీద ప్రేమ ఎటు పోతుంది. హలో శ్రీను, చెప్పు రాజు. ఏమైంది? దీని మీద కంప్లైంట్ పెట్టిర్రా? అవునవును, వచ్చిర్రా పోలీసు వాళ్ళు. అదే వచ్చి తీసుకపోయారు కదా వాళ్ళ అమ్మ. ఇక బాగా ఎడుతుంది బయట కూర్చొని. అయితే మరి ఏం సౌండ్ అని నేను బయటకు వెళ్ళేసరికి చెప్తుర్రు. ఏమైంది మళ్ళా? ఏం లేదు, మా పెళ్ళాన్ని వానికి తెలిసినట్టుంది. వాడు పొద్దుగాల వచ్చి బాగా లొల్లి చేసిండు. నన్ను చంపుతా అని బెదిరించుడు, పెళ్ళి ఎట్లయితుందో చూస్తా అని బెదిరించుడు. ఇక లావణ్యం తీసుకొని మళ్ళీ పోయి స్టేషన్లో కంప్లైంట్ పెట్టి వచ్చేసిన. ఇక మా ఊరు సర్పంచ్ ఉంటాడు కదా, ఎస్ఐ అన్నతోటి మాట్లాడిండు. సరే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు వాళ్ళు. అదే మరి వచ్చిర్రు, విని తీసుకొని పీకిర్రు. మీ పెళ్ళేదాకా విన్ని సప్పుడేక పోలీస్ స్టేషన్లా ఉంచుమానుర్రి. పైసలు పోయినా మంచిదే. ఏమో మరి డాడీ ఇప్పుడే వచ్చిండు, డాడీకి ఇట్లా సంగతి అని చెప్తే డాడీ సర్పంచ్ని తీసుకొని మళ్ళీ ఒకసారి స్టేషన్కి పోతా అని అన్నాడు రాజు. సరే సరే, ఏమైంది మరి డల్లు ఉన్నావు? ఏం లేదు, తలనొస్తుంది. అయితే ఓకే, తిరుగుడు అవుతుంది కదా, తలకాయ నొప్పి లేచింది. సరే సరే, నేను మళ్ళీ చేస్తారే. సరే. వాళ్ళరా ఏ శ్రీను, అయింది ఏమవుడేంది? ఇవన్నీ వచ్చి తీసుకొని పోయారు కదా శ్రీకాంత్ గారిని పోలీసులు వచ్చి. దేనికి మళ్ళేం పుట్టింది? అయ్యో నీకు కూడా తెలియదా? ఆయనకి పెళ్ళని తెలిసిందట, పోయి ఇలా లొల్లి పెట్టిటట కాదు, శ్రీనును చంపుతా అని బెదిరించిండట. పెళ్ళి ఎట్లయితుందో చూస్తా అని బెదిరించిండట. ఇక వీళ్ళు పోయి స్టేషన్ లో కంప్లైంట్ పెట్టిరట కాదు. ఓర్ని అవ్వ, వీనికి అవసరమా? సప్పుడేక నోరు మూసుకొని ఉండక ఇప్పుడు మంచిగా ఉన్నదా? ఇక తన్న పోయి తండించుకున్నంటే గదేనాయే. ఓ పిల్లగా ఇగరా ఇగరా, ఈ ముసలోనుకో బాధ ఏంది? ఈ కాగితం ఏంటి చూడవా? అడ బల్ల కింద పడ్డది. మరి ఇది ఏంటిది? చూస్తావు అట్టిదేనా? మరేంటిది? ఇది డెత్ సర్టిఫికేటు. అరే బంటిగా, ఏం సర్టిఫికేటు? డెత్ అంటే తెలియదా నీకు? ఏమన్నా నీ అంత చదువుకున్నా నోయ్? చచ్చిపోయినాక ఇస్తారు చూసినావా సర్టిఫికేటు గది? ఎవరిది మరి? ఇదే. నేను బతికే ఉంటిని, నేను ఎప్పుడు చచ్చిపోతుని, ఆ సర్టిఫికేట్ ఎప్పుడు ఇత్తిరి? నువ్వు చదువు వస్తుందా? ఏమన్నా చదువు చదువుతానవా? లేకపోతే బళ్ళకు పోవుకుంటా ఆడి పోరగల్లని చూసుకుంటా సైట్ కొడుతున్నావా? అరేగా అట్టి కాగితం పట్టుకొచ్చుకొని ఇది చూడు అని అంటే ఇల్లేముందని చూడాలే. ఇది అట్టిదేనాయే. నాకు తెలియదా మరి? అలా నువ్వు చూసుడేంది? అదే చదువుతారు పో. నాకొచ్చిన చదువన్నా మీకు రాకపాయే. ఇడిదే బాగా చూసినావా? ముసలోనికి అన్ని చెప్పినాక ఇటుదే అని అంటాడు. ఏం చెప్పినావు? అట్టి కాగితమేనాయే ఇటీ? నాకొచ్చిన చదువు మీకు రాకపాయే. ముసలోని ముడ్డు మీదకేదానుండే.
అరే బంటిగా ఎందుకురా నువ్వు జోకి ఎత్తావు నాకు అర్థం కాదు. అది అట్టి పేపరేనా, అట్టి పేపర్ అని చెప్తే అయ్యే పోతుంది కదా. ఎందుకు డెత్ అంటివి అదంటివి ఇదంటివి ముసలోని దగ్గర ఇజ్జత్ తీసుకుంటివి. ఏమో కానీ పారా నీ అవ్వ తలకాయ నాశనం అవుతుంది. ఇక మళ్ళా రేపు అటే పోతా కావచ్చు శ్రీనోళ్ళ ఇంటికి. పోదాంపా. నేను ఇప్పుడే రానురా ఇక పెళ్ళికి అత్తగాని, పెళ్లి ముందు ఒక రోజు. సరేలే. హలో బిడ్డ, ఏందే? పిన్ని పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయారు కాదే. అయితే ఏం చేద్దాం, పట్టుకపోని. గట్లా అంటున్నవేందే బిడ్డ? పెళ్లి చేసుకోమంటివి, సాటుకు దొంగతనంగా పెళ్లి ఎత్తివి, వానికి ఆ పొల్ల మీద ఆశలు రేపుతివి. ఇప్పుడు తీసుకుపోని తీయనంటే ఏమన్నట్టే? ఎవరు పోయి పోలీస్ స్టేషన్లా మాట్లాడాలి? నాకేమో ఎవరు తెలియకపాయే. అల్లుండి పట్టుకొని పోయి వాడిని ఇడిపించుకొని రా పొర్రే బిడ్డ. అల్లుడు నువ్వు అందరి చేయబట్టి నా సావుకు వచ్చింది. ఆయనే నన్ను తుక్కు తుక్కు తిడుతుండు. నువ్వు మెడలు బట్టి బయటకు నూకుతా నా బిడ్డ జోలికి వాడు ఎందుకు అత్తాండు రాకమని చెప్పు అని ఆయనే నన్ను పొట్టు పొట్టు తిడుతుండే. ఇక నేను ఏం చెయ్యాలి? అంతా మీరు చేసుకున్నదే కదా బిడ్డ. నువ్వు ఒర్రకు, నువ్వే అన్ని దాన్ని ఇంట్లో ఉంచుకోక దాన్ని మెల్లగా బయటకు తోలిచ్చి లంగేశారు వేసినావు. నువ్వు నీ కోడల్ని చక్కగా పెట్టుకున్నాక నీ కోడలు ఈ రోజున పక్కింటోనితోటి అదవునా పెళ్లి చేసుకున్నా నీ కొడుకుతోటి ఉండపోనా పండపోనా? నువ్వు వేసుకున్న కర్మ నువ్వు అనుభవించు. ఎవడు పోవాలి స్టేషన్కి, ఎవడు ఇడిపించుకురావాలి? నా మొగడే నన్ను తిట్టి చంపుతాండు. మా అంటే 4 దులిపి పంపిస్తారు కావచ్చు. తియ్యి, ఏం టెన్షన్ పడకు. అబ్బా, నీ అవసరానికి వాడిని వాడుకొని ఇప్పుడు నాకెందుకు అని అనబడితివి. గట్లనే ఉంటాదే. ఆ అవసరానికి వాడు ఏం చేసిండు, నువ్వేం చేసినావు? నా ఇంటికి వచ్చి తట్టెడు తిన్నారు పోయిర్రు. మీ ఇంటికి వచ్చి ఏమన్నా నేను ఉండనా, తింటానా? ఎంత పెద్ద మాట అంటివే బిడ్డ. ఉండు, నా బతికే మంచిగా లేదు, నాకు ఫోన్ చేయకు. దానికి బుద్ధి చెప్పు, ఇక వాళ్ళ జోలికి పోకుమని. వాడు గట్లనే ఎవరినన్నా వేసుకొని బతుకుతాడు గాని వాడి ఇంటికి వచ్చినాక వాళ్ళ జోలద్దు, వాళ్ళ కథ వద్దు బిడ్డ, మర్చిపో అని చెప్పు. నేను చెప్తిన్నాక మంచిగానే ఉండే. ఉండు, నాకు పనున్నది. ఈ దొంగ ముండనే కరెక్ట్ది కాదు, ఇంకా నన్ను చెప్పుమని అంటుంది. ఇది కరెక్ట్ ఉన్నాక పోరి ఆ ఇంట్లో ఉండపోనా? వానికి పెళ్ళానుగా ఈయనిచ్చిదే వేసుకున్నది, చేసుకొని. ఓ అలుగుతే గంతేరా, పొయ్యి బతిరి మాడిపో. ఇద్దరు కలిసి అన్నం తినిపోర్రి. వాడు అప్పుడు కూడా తినలేదు, సరేనా? సరే అత్తమ్మ. ఓయ్ ఇటు, నువ్వు గిటు పిలిస్తే గటు తిరుగుతావు. అలిగినావా? హలో, ఏమైంది? గిటు నాతో మాట్లాడవా? సారీ బా, మాట్లాడరా ప్లీజ్. నువ్వు గట్ల ఎత్తే ఎట్లా? నేను అయినా నిన్నేమన్నా అని నువ్వు అలిగినవు చెప్పు. నువ్వు నన్ను ఏమనలేదు, నేను కూడా నిన్నేమంటలేను. పోయి చక్కగా పండుకోపో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అన్నం అప్పుడు కూడా తినలేదు, తిందుపా. అద్దు అద్దు అనంటే ఎట్లా? ఇప్పుడు ఏమైందని కాళ్ళు మొక్కుతారా? నేనే నీ మొక్కుతా, అర్థమైందా? నువ్వు నాతోటి మాట్లాడకు, సరేనా? నువ్వు ఇన్ని రోజుల నుండి నిన్ను ప్రేమించి నీ గురించి ఇంత కష్టపడుతుంటే నువ్వేమన్నావు? నన్ను మర్చిపో, నీ లైఫ్ నువ్వు చూసుకో అన్నట్టు మాట్లాడినావు గదా నువ్వు మాట్లాడేది. అంటే అట్లా కాదురా, నాకు భయం అయింది. ఆంటీ బాధపడుతుంది కదా, నా వల్ల మీరందరు బాధపడు ఎందుకు? అందరూ మంచిగా ఉండాలంటే నేను ఒక్కదాన్ని సైడ్ అయిపోతే అందరు మంచిగా ఉంటారు కదా అన్న టెన్షన్ తోటి అట్లా అన్నా కానీ కావాల్సుకొని కాదురా. అవన్నీ ఎప్పకే నాకు మొత్తం తలకాయ ఖరాబ్ అయింది. అప్పటి సుందే నాకు మనసున పడతలేదు. నాకు ఇగో మొత్తం ఘోరంగా నొత్తాంది. నేను ఒత్తుడు ఎందుకు నీకు? నేను అద్దేమో నా తలకాయ నువ్వెందుకు ఒత్తుతావు గాని పొయ్యి చక్కగా అన్నం తిని పడుకోపు. నువ్వు తింటనే నేను తింటా అన్నం, అర్థమైందా? ఏదో నాకు బాధ అనిపించి ఏడ్చిన అన్నా గాని నేను నిన్ను వదిలిపెట్టి నేను ఏడిపోతా చెప్పు? నువ్వు లేకపోతే నేను బతుకుతానా చెప్పు? అట్లా ఉన్నదానివి ఆ మాట అనవు కదా. బాధ అనిపించి అన్నా అని అంటున్నా కదా. గింత మొండోనివి ఉన్నవేంద్రా? అప్పటిసుంది ముగెత్తం వేసుకొని ఉంటున్నావు, నాతోటి మాట్లాడతలేవు. నాకేమనిపిస్తుంది చెప్పు? నేను నువ్వున్నావనే కదా ఈ ఇంట్లో ఉండబడితిని. నాతోటి మాట్లాడకుంటే నేను అక్కడ ఉంటే ఇక్కడ ఉండబడుతుంది, ఇక్కడ ఉంటే అక్కడ ఉండబడుతుంది. ఎంత మంచోన్నో అంత చెడ్డోని కూడా నా మైండ్కి ఏదన్నా బాధ అనిపిస్తే మాత్రం అది ఎవరైనా సరే వాళ్ళకి దూరం ఉండడానికే నేను ట్రై చేస్తా తెలుసా. ఆ మొండేశం ఇంకా తెలియదు, నా మొండేశం నువ్వు చూడలేదు ఇంకా. అరే కానీ నాది తప్పైంది, ఇప్పుడు తెలిసింది కదా. ఇంకోసారి అట్లా మాట్లాడా నిన్ను అడిగేటట్టు నేను చెయ్యా. అన్నం తిందాందా, నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. అప్పటి నుండి నేను కూడా ఏం తినలేదు. ఎందుకు? నేను తినంగా ఎవరన్నా అద్దన్నారా?
నన్ను ఎవరు అద్దానులే, నువ్వు తినకపోతే నేను ఎట్లా తింటా అని అనుకున్నావు. మన పెళ్ళికి ఇంకా వారం రోజులే ఉందిరా. నువ్వు ఇట్లా అడుక్కుంటా ఇట్లుంటే నాకు ఏమనిపిస్తుంది చెప్పు. పెళ్ళి అద్దేమో నీకు. అబ్బో ప్లీజ్ రా, అన్న మాటే పైసార్లా అనకు. నేను ఏం చెప్తే నీ కోపం పోతుంది చెప్పు. ఏం లేదు, నా కోసం నువ్వేం చేస్తావు గాని. మరి నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు. ఎవరైనా చేసేటోళ్ళు ఉన్నారా? లేరు. మరిగా ఇంకోసారి మాట వరుసకైనా అట్లాంటి మాటలు మాట్లాడక, అర్థమైందా? మీద తదాస్తు దేవతలు ఉంటారు. పుష్కన తదాస్తు అన్నారు అనుకో, ఇక నా పరిస్థితి ఘోరం ఉంటుంది. నేను చెప్తున్నా, ఎంత కష్టం వచ్చినా మంచిదే, నీ చేతి వదిలిపెట్టద్దు. నువ్వే నా భార్య ఉండాలని నేను కోరుకుంటున్నా. సరేలే. నాకు బాధ అనిపించింది అత్తమ్మ అట్లా బాధపడేసరికి. అంతే తప్పించి నాకు నిన్ను వదులుకోవాలని ఉంటుందా? రా అన్నం తిందాం. సరేలే. ఇక దోస్తులు, ఈరోజు ఇదే వీడియో అన్నమాట. ఇక తర్వాతటి ఎపిసోడ్లో ఏమవుతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కామెంట్ రూపంలో మాకైతే తెలపండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.